సీఎం టైమ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మాజీ ఏఎంసీ చైర్మన్ పామిడి వెంకట్రావు అనారోగ్యం కారణంగా సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. వెంకట్రావు గతంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, మద్దిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా ఆర్ఎల్పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు కుమారుడు పామిడి రమేష్ దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా గతంలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే ఏ దామచర్ల జనార్దన్, మాజీ ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి, సంత నూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సిద్ధ సుధీర్ కుమార్, జనసేన నాయకులు రియాజ్ విచ్చేసి వెంకట్రావు పార్థిదేహంనకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వీరితో టీడీపీ నాయకులు గొట్టిపాటి రాఘవరావు, సిద్ధ సుధాకర్ తదితరులు విచ్చేసి శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.